క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ గ్యాంగ్ ను పట్టుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 7 మందిని అరెస్ట్ చేసి 1,11,40,000 నగదు, 3 కార్లు, 4 ల్యాప్టాప్స్, 12 మొబైల్ ఫోన్స్, 10 సిపియులు, రబ్బర్ స్టాంప్స్, 16 చెక్ బుక్స్, 18 డెబిట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. ఈ నెల హెచ్డిఎఫ్సిలో పనిచేస్తున్న అబ్దుల్ నయీం ఫిర్యాదు చేశారు. 85 హెచ్డిఎఫ్సి ఇంటర్నేషనల్ కార్డ్స్ నుంచి ఈ ముఠా 64,40,000 నగదు డ్రా చేశారు. ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన నవీన్, మోహిత్ మోనుతో పాటు హైదరాబాద్ కు చెందిన నాగరాజు, శ్రవణ్, శ్రీనివాస్, పవన్ ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్న వారి డీటెయిల్స్ తీసుకున్నారు. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా క్రెడిట్ కార్డ్స్ యూజర్స్ ను టార్గెట్ చేశారు. సిస్టమ్స్ కు మాల్వేర్ వైరస్ వచ్చింది అంటూ నమ్మిస్తారు. దాన్ని క్లీన్ చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ తో మెసేజ్లు పంపించి ఓటీపీతో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ ఫ్రాడ్ హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది.